కాలం గ్యాలం ఎత్తే చక్రవర్తి కూడా పట్టుకొని అడుక్కునే రోజు వస్తుంది. మరే అధికారం చేతిలో ఉంది కదా అని ఎట్టబడితే అట్ట జనాన్ని వేపుకొని తిన్న జగనన్న ఇప్పుడు చిత్రంగా మాట్లాడుతున్నాడు. జగనన్న మాటలు చూసి జనం కోమాలోకి వెళ్ళిపోయేట్టున్నారు. అందరేమో కానీ ఆ అమరావతి ప్రజలు మాత్రం అయ్య బాబోయ్ ఇదంతా ఇది మేము ఇప్పుడు చూడలా అనుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే అర్జెంటుగా అన్నకు అమరావతి రైతుల మీద బేభత్సమైన ప్రేమ పుట్టుకొచ్చింది. నిజానికి అమరావతి విజయంలో జగనన్న అన్ని మూసుకొని కూకుంటేనే చాలా మంచిది. ఎందుకంటే అమరావతిని ఏనాడు పట్టించుకొని జగనన్న దాన్ని సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేసిన జగనన్న పద్దాక అమరావతి అమరావతి అంటుంటే చూసే వాళ్ళకు చిరాకు దొబ్బుతోంది. 5 ఏళ్ళు అధికారంలో ఉన్న జగనన్న ఏ రోజు అమరావతి గురించి ఒక్క మాట మాట్లాడలేదు. పైగా అమరావతి ప్రాంతంలోనే ఉంటూ కూడా అక్కడి ప్రజల్ని పట్టించుకున్న పాపన పోలేదు. అమరావతి రైతులను వాళ్ళ ఇంట్లో ఆడాలను బయటికి ఈడ్చి మరీ పోలీసులతో కొట్టించాడు. వాళ్ళు నిరసనలు చేస్తే జగనన్నకు ఒళ్ళు మండిపోయేది. అమరావతి రైతుల్ని ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగాను రాజు రంపానెట్టాడు జగనన్న. అట్లాంటి మనిషి ఇప్పుడు అమరావతి మీద ఎరుపాగుల ప్రేమ చూపిస్తున్నాడు. క్యావిడి ఏంటంటే అమరావతి రైతుల పక్షాన జగనన్న పోరాటం చేస్తాడట. ఈ 2026కే కాదు ఈ దశాబ్దానికే ఇది అతిపెద్ద జోకు. కూటమి ప్రభుత్వంలో అమరావతి రైతులకు సరైన న్యాయం జరగటం లేదట, అన్యాయం జరుగుతోందట. జగనన్న నోటంట వచ్చిన ఈ మాటలు విని రాజధాని రైతులకు మూర్చొచ్చినంత పనైంది. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడి అమరావతి ఉనికే లేకుండా చేద్దామని చూశాడు జగనన్నయ్య. అమరావతిని పూర్తిగా నాశనం చేశాడు. వైసీపీ లీడర్లు అయితే అమరావతిని శ్మశానంతో పోల్చారు. చివరికి అమరావతి కోసం సేకరించిన భూముల్ని పేదలకు పంచిపెట్టాలని చూశారు. అట్లాంటి మనిషి ఈ రోజు అమరావతి రైతుల గురించి మాట్లాడటం చాలా ఇడ్డురంగా ఉందండి బాబా. జగనన్న అరాజకాన్ని ఎదిరించి 5 ఏళ్లు ధైర్యంగా పోరాటం చేశారు ఆ అమరావతి రైతులు. వాళ్ళ పోరాటాన్ని మెచ్చుకొని తీరాల్సిందే. అందుకే అధికారంలోకి వచ్చాక చంద్రబాబు గారు మొట్టమొదటి పలకరించింది అమరావతి రైతుల్నే. వాళ్ళు రాజధాని కోసం తమ విలువైన భూముల్ని త్యాగం చేస్తే జగనన్న వాళ్ళ కళల్ని నాశనం చేశాడు. దాన్ని తట్టుకోలేక చాలా మంది చనిపోయారు. అయినా సరే అన్న మనసు కరగలేదు. రైతులు టెంట్లు వేసుకుని ఏళ్ల తరబడి నిరసనలు చేశారు. వాళ్ళ మీద లాఠీచార్జి చేయించాడు పెద్ద మనిషి. ప్రతిరోజు వాళ్ళ మీద దాడులు చేయించాడు. వాళ్ళ బాధను దేవుడే తీరుస్తాడని అమరావతి టు తిరుపతి, అమరావతి టు అరసవిల్లి పేరిట పాదయాత్రలు చేశారు. వాళ్ళ పూజల పుణ్యమేనేవా జగనన్న సీటు సిరిగిపోయింది. ఇప్పుడు జగనన్న నోటంటే వస్తున్న చిలక పలుకులు చూసి అమరావతి రైతులు నవ్వుకుంటున్నారు. వాళ్ళ ముందు జగనన్న డ్రామాలు